హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి జంతికలు అని కూడా అంటారు. సింపుల్ ప్రాసెస్ తోటి ఒక్కరైనా సరే సింపుల్గా తయారు చేసుకోవచ్చు. దానికోసం మనం ముందుగా పొడి బియ్యం పిండి తీసుకోవాలి. మనం బియ్యం కడిగి ఆరబెట్టుకున్నదైనా సరే, లేదా మనం ప్యాకెట్ పిండి అయినా పర్వాలేదు. 2 గ్లాసుల పిండికి ఒక 3/4 గ్లాస్ వరకు శనగపిండి వేసుకోవాలి. అరకిలో బియ్యం పిండి తీసుకున్నట్టు ఇవి ఇప్పుడు ఒక జల్లెడలో వేసేసుకుని బాగా జల్లించేసుకోవాలి. దీనిలో ఇప్పుడు తగినంత సాల్ట్ వేసేసుకుని 1 టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ వరకు వాముని చేతిలో వేసుకుని ఇలా నలిపి కనుక వేసినట్లయితే కనుక వాము ఫ్లేవర్ అంతా కూడా బాగా పడుతుంది. ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసుకుని కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ తీసుకుని వేడి చేసేసుకుని వేడి నూనె వేసుకోవాలి. నూనె వేసేటప్పుడు చేయి పెట్టకుండా స్పూన్తో కలుపుకోవాలి. మొత్తం బాగా కలిసిపోయిన తర్వాత అప్పుడు చేతితో కలుపుకోవాలి. మొత్తం పిండికి అంతా ఆయిల్ పెట్టించేయాలన్నమాట. అప్పుడు మనకి బాగా గుల్లగా వస్తాయి. చూడేలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒక 2 గ్లాసులు వాటర్ మనం స్టవ్ పైన పెట్టేసుకుని వేడి చేసుకోవాలి. ఈ నీళ్ళు కొద్దిగా పోసుకుంటూ పిండిని ఇలా కలుపుకోవాలి. ముందు స్పూన్తో కలిపేసుకుని తర్వాత చేయి పెట్టి కలుపుకోవాలి. మనం పిసికి కలిపినట్లయితే కనుక మనకి పిండిలో జిగురు వచ్చి జంతికలు అనేవి మనకి బాగా వస్తాయన్నమాట. చూడండి, ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. ఒక 10 నిమిషాలు నానబెడితే సరిపోతుంది. పిండి ఆరిపోకుండా ఒక కాటన్ క్లాత్ తడిపేసి గట్టిగా పిండి వేసి వేసుకోవాలి. ఈలోపు మనకి ఆయిల్ కూడా హీట్ చేసుకుని మురుకులు గొట్టం తీసేసుకుని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ముందు ఫస్ట్ ఉండగా ఒకసారి ఆయిల్ రాసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ టైం రాసేసుకుని పిండి ముద్దను తీసుకుని ఈ విధంగా పెట్టేసుకోవాలి. మిగతా పిండి మీద క్లాత్ అలానే ఉంచేసుకోవాలి. పిండి ఆరిపోకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం హోల్స్ ఉన్న గట్లు ఉంటాయి కదా, ఇలా మురుకులు చుట్టేసుకున్నట్లయితే కనుక మనకు చేతులు కాలకుండా ఉంటాయి. మంటని మీడియంలో పెట్టేసుకుని 2 వైపులా ఈవెన్గా వేయించుకోవాలి. బాగా ఎర్రగా కాలి వరకు ఉంచకూడదు. చూడండి, కలర్ వచ్చాక తీసేసుకోవాలి. మనం తీసిన తర్వాత వేడికి కలర్ మారిపోతాయన్నమాట. లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక తీసేసుకుని ఇలా హోల్స్ ఉన్న గిన్నెలో వేసుకుంటే కనుక ఏమైనా ఆయిల్ ఉంటే కనుక కిందకి దిగిపోతుంది. ఒక అరగంట వరకు అలా ఉంచేసి వేరే డబ్బాలో వేసుకుని స్టోర్ చేసుకోవచ్చు. అంతేనండి. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.